హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో జరగబోయేటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్కి సంబంధించి ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ని అయితే జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో జరగబోయేటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్, అదేవిధంగా అపాయింట్మెంట్స్కి సంబంధించి న్యూ జోనల్ సిస్టమ్ను ఫాలో కావాలని చెప్పేసి మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీస్కి అండ్ హెచ్ఓడీస్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఒక సర్క్యులర్ని అయితే ప్రభుత్వం జారీ చేసింది. ఆ సర్క్యులర్లో ఏముందంటే మనకు న్యూ జోనల్ సిస్టమ్ ప్రకారం మనకు 33 జిల్లాలు, అదేవిధంగా 7 జోన్లు, 2 మల్టీ జోన్ల ప్రకారం ఈ రిక్రూట్మెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ని చేపట్టాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అదేవిధంగా మనకు లోకల్ క్యాండిడేట్స్ అండ్ రిజర్వేషన్ కూడా ఫాలో కావాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ఇంతకు ముందే రిలీజ్ అయినటువంటి జీవోస్ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. అవి వచ్చేసి మనకు జీవో నెంబర్ 124 కావచ్చు, అదేవిధంగా జిఎస్ఆర్ నెంబర్ 279E కావచ్చు, అదేవిధంగా జీవో నెంబర్ 128 జిఏను ఫాలో కావాలని చెప్పేసి, అంటే వీటిని పరిగణలోకి తీసుకొని ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్స్ అనేటువంటి న్యూ జోనల్స్, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి డిస్ట్రిక్ట్స్ ప్రకారమే ఈ రిక్రూట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్ అనేవి చేయాలని చెప్పేసి ఇక్కడ వారికి ఈ సర్క్యులర్ను జారీ చేసినట్లు మనకైతే దీనిలో అయితే న్యూస్ ఉంది. అంటే కాళ్ళ వివరాలకు సంబంధించి కూడా ఇదే విధంగా తీసుకోవాలి, అదేవిధంగా క్యాడర్ స్ట్రెంత్కి సంబంధించి కూడా ఇదే విధంగా మనం కొత్త జోనల్ సిస్టమ్ను ఫాలో కావాలని చెప్పేసి దీనిలో అయితే ఓవరాల్గా అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇన్ఫర్మేషన్ అందించడం కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.